హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సంధ్యతో కబుర్లు. ఇంకా వెళ్దామా మరి అందమైన అంతర్వేది అందాలని చూడటానికి? ఇక్కడ టూరిజం ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. విలేజ్ అంటేనే ఒక బ్యూటీ కదా. అసలు ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. ఆ గ్రీనరీ, ఈ నేచర్, గాలి అసలు ఎంత రిలాక్సింగ్ ప్లేస్లా ఉంది కదా. అంతర్వేదిలో అతి ప్రాచీనమైన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉన్నది. దీన్ని దక్షిణ కాశీ అని అంటారు. కాశీకి వెళ్ళలేని వారు ఒక్కసారి అంతర్వేది వెళ్ళి వస్తే చాలంటారు. పవిత్రమైన గోదావరి నదిలో స్నానం చేసి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకుంటారు. రీసెంట్గా జరిగిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి రథోత్సవం ఇది. చూడటానికైతే ఎక్కడెక్కడి నుండో వస్తూ ఉంటారు. ఈ తీర్థం చూడడానికి చాలా ప్లేసెస్ నుండి వస్తారు. ఇది చాలా పెద్ద తీర్థం అవుతుంది ఇక్కడ. సో ఇది కదండి బ్యూటీ ఆఫ్ విలేజ్. ఆ గ్రీనరీ, ఈ వాటర్, ఫ్రెష్ ఎయిర్ ఎంత రిలాక్సింగ్గా ఉంది చెప్పండి. తప్పకుండా మీరు కూడా అంతర్వేది వచ్చి ఇదంతా ఎక్స్పీరియన్స్ చేయండి. ఎలా ఉన్నాయి అంతర్వేది అందాలు? చాలా బాగున్నాయి కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్, కామెంట్.